హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ డిఎస్సి ప్రత్యేకం 2023-24 పుస్తకాల ఆధారంగా తయారు చేయబడిన మెటీరియల్. పటాల అధ్యయనం, విశ్లేషణ. భారతదేశంలో పటాల తయారీ చరిత్ర. పూర్వకాలం పటాల నుండి ప్రజలు భూమి, నదులు, సముద్రాలు, ఆకాశం మొదలైన వాటితో కూడిన అంతరిక్షం గురించి ఊహాగానాలు చేశారు. తరచుగా ఈ ఊహలకు దృశ్య రూపం ఇవ్వబడింది. భూమి, నీరు, ఆకాశంలను చరిత్ర. పూర్వకాలం నాటి పెయింటింగ్ మధ్యప్రదేశ్లోని జవోరానందు లభించింది. వేద మరియు పౌరాణిక కాలాల్లో విశ్వానికి సంబంధించిన ఊహాగానాలు కొనసాగాయి. భూమి 7 సముద్రాలతో చుట్టబడిన 7 ద్వీపాలను కలిగి ఉండి కేంద్ర స్థానంలో మేరు పర్వతాన్ని కలిగి వృత్తాకారంలో ఉంది. భారతదేశం జంబూ ద్వీపం నందు ఉంది. వాస్తు శిల్పులు వైదికపరమైన యజ్ఞ హోమగుండాలను మరియు భవంతుల కోసం విస్తృతమైన ప్రణాళికలను తయారు చేశారు. వీటిలో కొన్ని స్కెచ్లు ముఖ్యంగా మధ్యయుగ కాలం నాటికి బయటపడ్డాయి. ప్రదేశాలు, ప్రత్యేకించి యంత్ర స్థలాలను చూపించే చిత్రపటాలు అనేకం లభిస్తున్నాయి. హిందూ మహాసముద్రం యొక్క తీర ప్రాంతాల వెంట ప్రయాణిస్తున్న నావికులు కూడా తీరరేఖ యొక్క విస్తృతమైన పటాలు, పోర్టులు, లోతట్టు ప్రాంతాలు, ద్వీపాల ఉనికిని చూపించే స్కెచ్లను ఉపయోగించారు. వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో అక్షాంశ రేఖాంశాల అవగాహన ఉపయోగపడింది. సాధారణ శకం 5వ శతాబ్దంలో ఈ భావనలను ఆర్యభట్ట ఉపయోగించినట్లు తెలుస్తోంది. వీటిని పటాల తయారీలో ఎప్పుడు ఉపయోగించారనే విషయంలో స్పష్టత లేదు. ప్రశ్నలు, సమాధానాలు. భూమి, నీరు, ఆకాశంలను చూపించే చరిత్ర. పూర్వకాలం నాటి పెయింటింగ్ ఎక్కడ లభించింది? మధ్యప్రదేశ్లోని జవోరానందు లభించింది. ప్రాచీన భారతీయ పటంలో భూమిని ఏ విధంగా ఉంది? 7 సముద్రాలతో చుట్టబడిన 7 ద్వీపాలను కలిగి ఉండి కేంద్ర స్థానంలో మేరు పర్వతాన్ని కలిగి వృత్తాకారంలో ఉంది. భారతదేశం ఏ ద్వీపం నందు ఉంది? జంబూ ద్వీపం. వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో ఉపయోగపడేవి. అక్షాంశ రేఖాంశాల అవగాహన. మొఘల్స్ కాలంలో భారతీయులు పటాల తయారీలో ఎవరి పద్ధతులను అనుసరించారు? మధ్య ఆసియా వారి పద్ధతులను అనుసరించారు. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో ఎవరు జాన్పూర్లో ఒక అట్లాస్ను తయారు చేసినట్లు చెప్తారు? సాదిక్ ఇస్వాహాన్ తన పటాలలో ప్రదేశాల ఉనికిని నిర్ణయించడానికి అక్షాంశ రేఖాంశాలను ఉపయోగించాడు. ప్రస్తుత కాలంలో కూడా అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు ఎన్ని వేల సంవత్సరాల నాటివి? 4000 సంవత్సరాల నాటివి. 4000 సంవత్సరాల నాటి పటాలని తయారు చేసినది సుమేరియన్లు, ప్రస్తుత ఇరాక్ వాసులు. సుమేరియన్లు పటాలను వేటి మీద తయారు చేశారు? మట్టి పలకల మీద తయారు చేశారు. సుమేరియన్లు వేటి పటాల సహాయంతో భద్రపరిచేవారు? సుమేరియన్లో దేవాలయాలకు చాలా భూములు ఉండేవి. ఈ భూముల నుండి వచ్చే ఆదాయాల లెక్కల కోసం భూముల వివరాలను పటాల సహాయంతో భద్రపరిచేవారు. మొదటగా కొన్ని ప్రపంచ పటాలను తయారు చేసింది బాబిలోనియన్లు, ప్రస్తుత ఇరాక్ వాసులు. నోట్: సుమేరియన్లు మరియు బాబిలోనియన్లు ఈ 2 సామ్రాజ్యాలు ప్రస్తుత ఇరాక్లో భాగం. బాబిలోనియన్లు 2600 సంవత్సరాల క్రితం మట్టి పలకపై గీసిన చిత్రం ఎలా ఉంది? బాబిలోనియన్లు 2600 సంవత్సరాల క్రితం తయారు చేసిన పటం. దీనిని మట్టి పలకలపై గీశారు. ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరి ఉందని వారు ఊహించుకున్నారు. లోపలి వలయంలో వాళ్లకు తెలిసిన అన్ని పట్టణాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి. బాబిలోన్ పట్టణాన్ని మధ్యలో చూపారు. లోపలి వలయం బయట చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం ఉంది. దాంట్లో త్రికోణాకారంలో 7 సముద్రాలు ఉన్నాయి. గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు అనాక్సిమాండర్ మిలేటస్కు చెందిన హెరోడోటస్ ప్రపంచ పటాలను ఏ విధంగా తయారు చేశారు?
వివిధ ప్రదేశాలను తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేశారు. బాబిలోనియన్లు వలనే వీరు కూడా భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ మహాసముద్రం ఉందని భావించారు. వీళ్ళు చాలా ప్రదేశాలు ప్రయాణించి తాము చూసిన విన్న ప్రదేశాల గురించి, ప్రజల చరిత్ర గురించి రాశారు. ఈ యాత్రలు వివరణల ఆధారంగా వీళ్ళ పటాలు తయారు చేశారు. వీళ్ళు తయారు చేసిన పటాలు ఇప్పుడు అందుబాటులో లేవు. అయితే వీళ్ళ వివరణల ఆధారంగా ఆ పటాలను చరిత్రకారులు తిరిగి తయారు చేశారు. ప్రాచీన పటాల్లో ప్రపంచాన్ని యూరప్, ఆఫ్రికా, ఆసియా అని 3 ఖండాలుగా విభజించారు. అయితే ఈ ఖండాలను ఏ సముద్రం వేరు చేస్తోంది? మధ్యధరా సముద్రం. దగ్గర, దూర ప్రాంతాల గురించి తెలుసుకోవడం, వాటి పటాలు తయారు చేయడం పట్ల గ్రీకుల తర్వాత ఎవరు ఆసక్తిని చూపించారు? రోమన్లు. ప్రపంచాన్ని జయించాలని, దూర ప్రాంతాల్లో వలసలు ఏర్పాటు చేసుకుని వాటితో వ్యాపారం చేయాలని గ్రీకులు, రోమన్లు భావించారు. 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వరకు వచ్చిన గ్రీకు రాజు ఎవరు? అలెగ్జాండర్. ఓడల మీద భారత తీరాన్ని చేరుకొని వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసిన వ్యాపారస్తులు, రోమన్ వ్యాపారస్తులు. వీరందరికీ పటాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. నావికులకు ఉపయోగపడే పటాలు ఏ విధంగా చూడాలి? చాలా ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి. గ్రీకులు దేని ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి ప్రయత్నించారు? అక్షాంశాల, రేఖాంశాల ఆధారంగా. గ్రీకు పటాలు తయారు చేసిన విధానం. ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే కొన్ని ప్రదేశాలను గుర్తించడానికి వీరు ప్రయత్నించారు. ఈ ప్రదేశాలను కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణానికి ఒక గీత గీశారు. ఈ గీతనే మెరిడియన్, మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అంటారు. మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షాంశాలను గీయడానికి ప్రయత్నించారు. ఈ 2 రకాల గీతలతో పటం మీద గళ్ళు గీశారు. అన్ని ప్రదేశాలను ఈ గీతల మీద తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణానికి గుర్తించారు. ఈ గీతలను గీయడం అంత తేలిక పని కాదు. అక్షాంశాలు, రేఖాంశాలను సరిగా గీయడానికి 2000 సంవత్సరాలు పట్టింది. ఈ 2 రకాల గీతల ఆధారంగా పటాల మీద ప్రదేశాలను గుర్తించడంతో యాత్రికులకు, నావికులకు తమ గమ్యస్థానాన్ని బట్టి దిశను మార్చుకుంటూ అక్కడికి చేరుకోవడం తేలిక అయింది. నావికులు తాము సందర్శించిన ప్రదేశాల గురించి పటాలు తయారు చేసే వాళ్ళకి చెప్పి సహకరించారు. ప్రాచీన కాలంలో ఈ గీతలను ఉపయోగించి సవివరమైన పటాలను తయారు చేసిన ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞులలో ఒకరు టాలమీ. టాలమీ తయారు చేసిన పటాలు చాలా కాలమైనందువల్ల అందుబాటులో లేవు. ప్రాచీన కాలంలో అక్షాంశాలు, రేఖాంశాలతో తయారు చేసిన పటాలు ఇచ్చిన సమాచారం. ఈ పటాలు యూరప్, దాని చుట్టుపక్కల దేశాలకు సంబంధించిన వాటికి సరైన సమాచారం ఇచ్చాయి. పటం మధ్యలో సాధారణంగా గ్రీసు కానీ, రోము కానీ ఉంటాయి. వ్యాపారస్తులు, నావికులు సందర్శించిన వివిధ దేశాల తీర ప్రాంతాల గురించి సరైన వివరాలనే ఈ పటాలు ఇచ్చాయి. కానీ వాటి లోపల ప్రదేశాల గురించి అంతగా తెలియజేయలేదు. ఉదాహరణకు శ్రీలంక గురించి నావికులకు బాగా తెలుసు కాబట్టి ఆసియా పటంలో శ్రీలంక కంటే భారతదేశంను చాలా చిన్నగా చూపించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.